యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 905905237 905905237. సుధీర్ రష్మి నిజంగా చెప్పు అడిగారు చెప్తా మంచి క్వశ్చన్ ఇప్పుడు జూమ్ పెట్టమ్మా. రిలేషన్ అసలు ఏంటి ఇప్పటికీ ఎవరికి క్లారిటీ ఉండదు, ఇద్దరికి పెళ్ళిళ్ళు కావు ఏంటి. పొద్దున్న లెగిస్తే నువ్వు జబర్దస్తులతో తిరుగుతావు, ప్రతి వారితో చాటింగ్లు చేస్తావు, నీకు తెలియంది నాకు కొత్తగా తెలిసింది ఏముంది చెప్పు సీరియస్గా. అంటే నా నోటితో చెప్పించి అదొక థంబ్నెయిల్ వేసి సుధీర్కి రష్మికి మధ్యలో అది ఉందా, ఇది పెట్టింది భాస్కరా, ఈ తమనేలకు భయపడే నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళను అన్న. ఇది కాదు యాక్చువల్లీ నాకు నన్ను అన్నావు ఇదే అని వద్దులే అన్నారు, నన్ను కూడా ఇచ్చావు కాబట్టి. నేను నిన్న ఒకరు నాకు మెసేజ్ పెట్టారన్న. ఏం పెట్టారంటే జబర్దస్తులో ఉన్న జడ్జిలు కొంతమంది వీళ్ళని తిడతారు, అంటే వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తిడతారు అని అన్నారు. అది ఎంతవరకు నిజం వాస్తవమో 100%. ఇప్పుడు స్కిట్ బాగా రాకపోతే తిడతారు ఖచ్చితంగా, అది కొంచెం ఆఫ్లైన్ లో కట్ చేయొచ్చు కానీ అది తిట్టేది ఎందుకు, బాగాలేదు కాబట్టి తిడతారు 100%. ఇప్పుడు జడ్జెస్ కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు షో నిలబడాలి, షో బాగుండాలి. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మనం ఓవర్ లుక్ లో స్కిట్లు చేసేస్తారు, అటువంటిప్పుడు క్లియర్గా తిడతారు. ఒక స్కిట్ చేస్తున్నప్పుడు తెలిసిపోతుంది కదా ఇది ప్రాక్టీస్ ఉందా లేదా అని. స్టేజ్ మీద ఇది నీ డైలాగ్ ఇది నై డైలాగ్ అంటే వాళ్ళకి కాలుతుంది, ఏందా ఇది ప్రాక్టీస్ కూడా చేయకుండా స్టేజ్ ఎక్కుతారని. అలాగా పర్సనల్ గా ఏమి తిట్టడం పర్సనల్ గా ఎవ్వరికే ఉండవు. వన్స్ జబర్దస్త్లో వెళ్ళిపోతే నాగబాబు గారి దగ్గర నుంచి రోజా గారి దగ్గర నుంచి ఇప్పుడున్న జడ్జెస్ వరకు అందరూ ఒక ఫ్యామిలీలో కలిసిపోతారు తప్ప మేము జడ్జిలు మీరు టీం లీడర్లు అన్న ఇదే ఉండదు. అదే అంటే మను గారు తిట్టారు, మను గారు ఇలా తిడతారు, జబర్దస్త్ వీళ్ళని తిడతారు, వేరే వాళ్ళు తిట్టారంటే నమ్ముతాను కానీ మనో గారు తిట్టారంటే నేను అస్సలు నమ్మను. ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ నా లైఫ్లో నేను చూసింది ఎవరంటే మనో గారు. లైఫ్ని ఆయన ఎంజాయ్ చేసినట్టే నేను ఎంజాయ్ చేయాలనుకుంటా. ఆయన ఎవరిని పల్లెత్తే మాట అనని వ్యక్తి ఆయన. ఇంకొకరి పేరు చెప్పినా నేను అవునని అవును కానీ మనో గారి పేరు చెప్తే అది రాంగ్ మెసేజ్. ఆయన అస్సలు బాగుంది బాగా చేశారు అంటారంతే, ఇంకొక మాట మాట్లాడరు. ఇదంతా ఫేక్, అన్ని ఫేక్. కామెంట్లు పెట్టించుకోవద్దు. కామెంట్ కాదు, జబర్దస్త్ చేసిన ఒక పర్సనే. నాకు తెలిసి ఆడు జబర్దస్త్ చేసి ఉండడు, మందు కొట్టి చేశాను అనుకుంటున్నాడు. కాదండి కాదు, చెప్పాను కదా మనో గారి పేరు చెప్పడమే రాంగ్. ఆయన ఇప్పటికొచ్చి భాస్కర్ ఏది ముద్దపప్పులో ఆవకాయ వేసుకొని తింటే ఎలా ఉంటుంది, బిర్యానీలో గోంగూర పచ్చడి వేసుకొని ఎలా తింటుంది, ఇలాంటివి చెప్తారు అయినప్పుడు. ఇంకా అలాంటిది అస్సలు వాటి గురించి మాట్లాడు. ఇప్పుడు నీకు జబర్దస్త్ ఇలాంటి జబర్దస్త్లో ఉంటావా, ఎప్పటికైనా దానికి బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు, నాకు నా అంబిషన్ ఏంటంటే ఉన్నంతకాలం ఆ షోలో చేయడం, మంచి పేరు తెచ్చుకోవడం. జబర్దస్త్ లేకపోతే నెక్స్ట్ వేరే అదర్ స్టెప్. ఇంకొక ఇదేం లేదు, ఇంకొకటి ఏముంది, దీని తర్వాత నెక్స్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ ఏదో ఒకటి వస్తుంది, దాన్ని చేసుకుంటూ పోవడమే. ప్రస్తుతం కదా నేను జబర్దస్త్ వదిలే ప్రసక్తే లేదు. ఉన్నంతకాలం ఆ షోని కాపాడడానికి ట్రై చేస్తాం, నేనే కాదు అందరం కలిపి. ఇంకా మిగతాది దేవుడి దయ, మనదేం లేదు. దేవుడి దయ, ఏదో ఇది అదృష్టం అంటే అంతే. చాలు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసాం. అలా నేను నాకు సినిమాల్లో బ్రేక్ వచ్చింది భయ్య, నేను కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి లత్కూరు మాటలు చెప్పడం ఇష్టం. ఇప్పుడు మీ జడ్జిలు అందరూ రోజా గారి మీద కానీ కొన్ని మాటలు అన్నారు. అంటే మీరు అంటుంటారు అంటే మనం అందరం జబర్దస్త్ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండే ఇదని. ఆర్పి ఇలా రోజా గారి మీద వాటి మీద కామెంట్స్ చేశారు కదా, మరి ఇప్పుడు ఎందుకన్నా జబర్దస్త్ వాళ్ళు ఎవరు వాటి మీద రియాక్ట్ అవ్వలేదు? దాని మీద అది జబర్దస్త్ సంబంధించింది కదా, అది రాజకీయాలకు సంబంధించి. సో రాజకీయాలకు సంబంధించి మీరు ఎవరో స్పందించారో లేదు తెలియదు, నేనైతే అసలు మాట్లాడను. పాలిటిక్స్కి చాలా దూరం. అవును, మీరు ఎప్పుడు బయట కూడా ఎప్పుడు కనిపించలేదు కూడా. అసలు పాలిటిక్స్ అనేది పెంట లాంటిది, దాని మీద రాయేస్తే మన మీద పడుతుంది వచ్చి, అందుకనే వాటికి చాలా దూరం. అబ్బో అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక పార్టీకి సపోర్ట్గా మాట్లాడాం అనుకో, వేరే పార్టీ వాళ్ళకి శత్రువులు అవుతారు. ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక వర్గానికి పరిమితం అవ్వకూడదని నా ఫీలింగ్, నా ఒపీనియన్. సో నాకు ఈయన ఇప్పుడు ఈ సీఎం ఉన్నా సూపరే, ఆ సీఎం అన్నా సూపరే, ఎవరైనా సూపరే. జనాలు ఏదో ఎదవాలంటే ఎవడు ఫ్రీగా అన్నం పెట్టడు, ఎవడు ఫ్రీగా ఏం చేయడు. ఎవడైనా సరే మనం కష్టపడే బతకాలి, మనం కష్టపడే పిల్లల్ని పోషించుకోవాలి, బతకాలి. ఆ విషయం జనాలకి తెలియదు. కొంతమంది ఇల్లు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పార్టీకి సపోర్ట్ చేశాను, ఆపోజిట్ పార్టీ వాడు ఏదో ఈవెంట్ పెడతాడు, ఆ ఈవెంట్కి మనల్ని పిలుస్తాడా? ఎందుకు? అందరూ మన వాళ్ళు అనుకుంటే ఏ కష్టం లేదు, అన్ని ఈవెంట్లు చేసుకోవచ్చు హ్యాపీగా. ఆ పార్టీకి వెళ్తే ఆ పార్టీ మన పార్టీలు అనవసరం మనకి.
పని కావాలి, డబ్బులు కావాలి. బాగుంటది కదన్నా ఈవెంట్లు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. అన్ని పార్టీలు చేసేస్తాం, మనం పట్టించుకోం. ఈ ఫలానా పార్టీ మనకు అందరూ ఒకటేనండి అంటాం, చేసుకుంటాం. ఇప్పుడు ఒక పార్టీకి ఇది అయిందనుకో, ఆ బుల్లెట్ భాస్కర్ పిలవద్దండి, ఆ పార్టీ సపోర్ట్ చేశాడు అంటాం. అదే అన్నీ లేకుండా అందరితో కలిసి వెళ్ళిపోవడం బెటర్. ఇలాగ ఏదో ఒక చిన్న చిన్న డైలాగులు అయ్యాయని నాకు ఒకసారి చాలా పెద్ద టార్చర్ పెట్టారు జబర్దస్త్లో. మా అమ్మ ఏదో ఫ్లోలో ఒక డైలాగ్ వేసేసింది, అది మా పార్టీని కించపరిచే అసలు అర్థమే లేదు అది. దాన్ని పట్టుకొని తెగ ట్రోల్ చేశారు, తెగ నన్ను టార్చర్ పెట్టారు ఫోన్లు చేసి. అందరికి మళ్ళీ సారీ చెప్పి. అవును, ఎందుకు బ్రో నార్మల్గా ఈ జబర్దస్త్ కాంట్రవర్సీస్ ఎక్కువ అవుతుంటే ఎవరు ఏదో నార్మల్గా ఏం చేశారు? రీసెంట్గా కూడా ఒకటి సుధీర్ది అది సీన్ రీక్రియేట్ చేశారు. ఇప్పుడు జబర్దస్త్ పొలిటీషియన్ ఇలా చేశారని చెప్పి ఏమైందంటే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిపోవడంతో పని పాట లేని వాళ్ళందరూ ఇలాగే కూర్చుంటారు, ఎక్కడ తప్పు దొరుకుతావా, ఎప్పుడు ఎత్తి చూపుదామా అని. ఒకప్పుడు అంత లేదు. పాత సినిమాల్లో చూసుకో, ఏమైనా ఒక డైలాగులు వాడేటప్పుడు పెద్ద పట్టించుకునేవారు కాదు. అదే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి పదం, ప్రతిదీ క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. ఏ చిన్నది దొరికినా ఈ నెల పట్టుకుందాం అంతే. ఒక్కడు ఉంటాడు రెచ్చగొట్టడానికి, 4-5 రెచ్చగొడతాడు. వీళ్ళందరూ కలిసి మనం స్టార్ట్ చేస్తారు. అది ఎక్కువ జబర్దస్త్ మీదే. మరి జబర్దస్త్ ఈరోజు జబర్దస్త్ చేస్తున్నాం అంటే ఎన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య చేస్తున్నాం తెలుసా? లాయర్ గెటప్ వేయకూడదు, కోర్టు సీన్ చేయకూడదు, యముడు గెటప్ వేయకూడదు, స్వామి అనకూడదు, బాబాలు పెట్టకూడదు. ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య మేము కామెడీ చేస్తున్నాం. అబ్బా, అది అందుకే ఇంకా రాను రాను అది చాలా రెస్ట్రిక్షన్స్. ఈటీవీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతిలోనే చేయాలంట. డబుల్ మీనింగ్స్ ఎక్కువ. మరి ఎందుకు మనం చూస్తే డబుల్ మీనింగ్, చూడకపోతే ఏమిటి మీ ఆవిడ బాగుందండి అన్నాం అనుకో, థ్యాంక్స్ అండి అంటాడు. రెండో మీనింగ్లో చూస్తే ఈ మా ఆవిడ బాగుంది అన్నాడు ఏంటి, ఏ యాంగిల్లో అన్నాడు వీడు. ఆలోచిస్తే డబుల్ మీనింగ్, ఆలోచించకపోతే సింగిల్ మీనింగ్. ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేస్తాడు, ఎంజాయ్ చేయలేని వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెడతారు. చంద్రబాబు టచ్లో ఉన్నారు, అందరూ టచ్లో ఉంటారన్న, అందరికీ టచ్లో ఉంటారు. కానీ నేను ఎక్కువ వాళ్ళతో ఇది నా పని, నా లైఫ్, ఏదైనా అకేషన్లో అయితే కలుస్తాను. లేడు కదా ఇంకా మీతోనే. ఏం కాదు, చంద్ర కానీ శ్రీను గారు కానీ వీళ్ళందరూ కలిసే ఉంటారు మాతో. ఏదైనా అకేషన్ సందర్భం వచ్చినప్పుడు అందరూ కలుస్తారు. ఇంకోటి, మీ వాచ్ కోసం మీరు ట్రోలింగ్ చేశారు కదా బ్రో, మీ మీద బలిసినోడు బాగున్నాడు కదా అని చెప్పి, అది ఏంటి అది? అది ఒకరోజు మా నాన్న అడిగితే చెప్పాను ఇంటర్వ్యూలో, వాచ్ ఎంత 25,000 30,000 ఉంటుంది. అది కింద కామెంట్లు పెడతారు కదా, ఇప్పుడు ఉన్నాయని బలిసి కొట్టుకుంటున్నాం, తర్వాత లేకపోతే ఏంటి పరిస్థితి. ఒకటి బ్రో, నువ్వు లేనప్పుడు ఎంజాయ్ చేయలేక, ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకపోతే నీకు వేరే వాడికి పరిస్థితి ఏంది? నేను సికింద్రాబాద్ కొత్తలో హైదరాబాద్ వచ్చిన కొత్తలో 10 సార్లు తిరిగాను, నా వాచ్లని చూసాను. ఇప్పుడు కొనుక్కుందా, ఏది రోడ్డు మీద వాచ్ కొనుక్కోవడానికి అంత ఆలోచించాను. సంపాదించిన తర్వాత కూడా నువ్వు అనుభవించకపోతే ఎందుకు చెప్పు? అలా అని నేను మాంసం తిన్నామని చెప్పి దుమ్ములు మెల్లేసుకుని తిరగమంటలే. నాకు నచ్చింది ఫలానా వాచ్ కొనుక్కుంటా. ఇప్పుడు నీ దగ్గర షూ చూసాను అనుకో, మా శివ షూ బాగుంది, నాకు అనిపించింది కొనుక్కుంటా అని అనిపిస్తా. అర్థమైందా? వేరే వాడు సంపాదించలేడు, ఏమనుకుంటాడు పాపం, అనుభవించలేడు. నేనైతే లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఇది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటా, ఇది తినాలనుకుంటే తినేస్తా, ఎంజాయ్ చేస్తా. ఈ వాచ్ ఎంత మార్జగా చేయడం అలాగే జరిగిపోయింది. తర్వాత హైదరాబాద్ కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్తో పేరు తెచ్చుకోవాలి, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలో తెలియలేదు. సినిమాల్లో ట్రై చేద్దాం అని చెప్పి వచ్చేయడమే. అర్థమైందా? ఫేమ్ కోసం రావడం, అదే ఏదో ఒకటి మనం సాధించాలని చెప్పి. తెలుసు కదా, అందరికీ ఒకటే గోల్ ఉంటుంది, ఏదో విధంగా సక్సెస్ అవ్వాలి. అది ఈ రూపంలో అయింది. నార్మల్గా చాలా మందికి డౌట్, ఎందుకు షేవింగ్ ఫుల్ షేవ్ చేసేస్తావు, ఏం చేస్తావు? ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్లో పాపం నాకు పరిస్థితి ఏంటంటే, జబర్దస్త్లో లేడీ గెటప్లు ఇచ్చేవారు, మంచిగా గెడ్డాలు మీసాలు పెంచే టైంకి తీయించేసేవారు. సరే అన్నీ అయిపోయి టీం లీడర్ అయ్యి గెడ్డాలు మీసాలు పెంచుదామంటే అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీని వరకు క్లీన్ షేవ్ చేసుకుంటే ఏ బాధ లేదుగా. అందుకని ఎప్పుడు చేసుకుంటూ ఉంటావు బ్రో? ఎప్పుడు కాదు, షూటింగ్స్ ఉన్నప్పుడు అదర్వైజ్ నార్మల్గానే ఉంటా. అంటే అప్పట్లో మన ఊర్లో డిఫెన్స్ వాళ్ళు క్లీన్ షేవ్తోనే అసలు నీట్గా ఉంటుంది. షూటింగ్స్ టైంలోనే క్లీన్ షేవ్ చేసుకుంటా, అదర్వైజ్ ఎప్పుడు నార్మల్గానే ఉంటా. అలవాటు అయిపోయింది కాబట్టి రేపు గడ్డంతో వెళ్ళినా కూడా ఎవడీడు అంటాడు. నాకు చాలా ఇష్టం మీలాగా, మిమ్మల్ని అందరూ చూసినట్టు చాలా ఏర్స్ వస్తుంది. నేను మీసాలు గడ్డాలు పెంచినా బాగుంది అనుకుంటా, కానీ ఇప్పుడు చూడలేదు బ్రో. ఎప్పుడు చూడలేదు. ట్రై చేస్తా నెక్స్ట్. ఒకసారి మంచిగా ట్రై చేద్దాం బ్రో. అప్పట్లో నరేష్ని నువ్వే తీసుకొని రావడం, చాలా మంది తీసుకొచ్చావు కదా. మనం చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి. మనం తీసుకొచ్చామని తర్వాత ఇప్పుడు నేను తీసుకొచ్చాను అంటాను, వాడు ఏదో ఇంటర్వ్యూలో కూర్చుంటాడు, అసలు భాస్కర్ ఎవడో నాకు తెలియదు అంట. నేను ఎలా అవుతా? ఈ ట్రోలర్స్ కూడా 2 పక్కన పెట్టి
ఇది చేస్తారు. సో వాళ్ళందరూ టాలెంటెడ్ నాకు కనిపించారు, నేను ఎంకరేజ్ చేశాను. ఐఎమ్ నాట్ అ పర్ఫార్మర్, నేను మంచి పర్ఫార్మర్ ఏం కాదు, నేను ఒక లిమిటెడ్ ఆర్టిస్ట్. నరేష్ కానీ ఫైమా కానీ నా దగ్గర ట్రైన్ అయిపోయింది, సునామీ సుధాకర్ కానీ ఇలా చాలా మంది. వాళ్ళని చూసి వాళ్ళ మంచి టాలెంట్ ఉండేది, వాళ్ళని ఎట్లా మౌల్డ్ చేయాలని మౌల్డ్ చేశాను అంతే. అప్పట్లో డిజిటల్ మీడియాలో వైరల్ అయిన వాళ్ళు కూడా అప్పుడు మీరు తీసుకురావడం, మీరే ఫస్ట్ తీసుకొని రావడం, అది కూడా నా ఫోర్స్ ఏం కాదు, మా వాళ్ళు చెప్పేవారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఈ వైరల్ అయిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ క్షణమే లైఫ్లో 2 ఉంటాయి, పెద్ద పేరు వచ్చే కష్టపడి వచ్చి పేరు సంపాదించుకున్నాడు, వాడు లైఫ్ టైం ఉంటాడు. సడన్ గా పేరు వస్తుంది ఒక డైలాగ్తో, వాళ్ళని యూజ్ ఎంతరు మళ్ళీ తరతాలు కనబడరు. నేను చెప్పిన మా వాళ్ళు వినేవాళ్ళు కాదు, తీసుకురండి భాస్కర్ మీ స్కిట్లో పెట్టండి అంటే తీసుకొచ్చేవాడిని. వాళ్ళు ఒక ఎపిసోడ్ చేసేవారు, తర్వాత అడ్రస్ లేకుండా పోయేవారు. అవును, అంటే యాక్చువల్లీ బేసిక్గా అది రీజన్ అడగడానికి ఏంటంటే నరేష్ అసలు కనిపించట్లే. అంటే అది ఎందువల్ల అంటే ఏమైనా అంటే గర్వం పెరిగా, లేకపోతే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి, ఫేమ్ ఎక్కువ వచ్చేసింది అని చెప్పి ఇదా, ఎందుకు సడన్ గా? యాక్చువల్గా వాడి గురించి ఓపెన్ గా చెప్పాలంటే వాడు చాలా కమర్షియల్. ఎంత కమర్షియల్ అంటే, అరే నరేష్ మా తాత చచ్చిపోయాడు రారా అంటే, అన్న పెట్రోల్ డబ్బులు ఒక 1000 రూపాయలు ఫోన్పే చేయన్న ఫస్ట్ అంటాడు. సొంత మా తాత చచ్చిపోయింది. సో వాడి మెంటాలిటీ వాడి స్టేజ్ అలాంటిది. సో వాడిని అనడానికి ఏం లేదు, వాడు చాలా జాగ్రత్త పరుడు, వాడిని చూసి చాలా నేర్చుకోవాలి మనలాంటి వాళ్ళు. అవును, నేను ఇది కూడా విన్నాను, నరేష్ అంటే ఫుల్ కమర్షియల్, అసలు ఏదైనా డబ్బు కమర్షియల్ అని కాదు కానీ జాగ్రత్త, ఇది కూడా విన్నాను. నిజమే, యాక్చువల్ నేను అడగలేదు కూడా అదే నేను చెప్తున్నాను కదా, సొంత మా తాత చచ్చిపోయాడు రారా అన్నా కూడా పెట్రోల్ డబ్బులు ఎడతాడు. మా ఇంటికి భోజనం రమ్మంటే ఒక 500 ఫోన్ పే చేసి మనం పెట్రోల్ కొట్టించి మనం భోజనం పెట్టాలి, వాడు అంత స్ట్రిక్ట్ ఉంటాడు. అండ్ ఇంకోటి నేను ఇది రీజన్ ఒకటి ఉంది బ్రో, వీళ్ళందరినీ తీసుకురావడం ఇది అంటే ఇలా వీళ్ళందరినీ తీసుకొని రావడం, జబర్దస్త్ ఇలా తీసుకొని రావడం వల్లనే జబర్దస్త్ కొంచెం అలా దిగింది అని అంటే యాక్సెప్ట్ చేస్తావా? లేదు, వీళ్ళంతా టాలెంటెడ్. నరేష్ గాని ఈ నరేష్ అనేది కదా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక్కొక్కరిని నా టీంలో ఎప్పుడు నేను అంత ఎంకరేజ్ చేయలేదు ఎవరిని. ఒక 2-3 డైరెక్టర్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టాను తప్ప, వాళ్ళని తీసుకురావడం వల్ల జబర్దస్త్ డౌన్ అయిందంటే ఇప్పుడు సక్సెస్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది, టీమ్ లీడర్ చేతిలో ఉంటుంది. వాడి స్కిట్ బాగా చేయలేక ఆడవాడి మీద తోసేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వాడి వల్ల పోయింది అట్లా ఇప్పుడు అనుకోరు. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా అది ఈక్వల్ గా ఫేస్ చేయాల్సింది టీమ్ లీడర్. ఎందుకు బ్రో సోషల్ మీడియాకి దూరం ఉంటాం? నార్మల్ గా ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అసలు యూట్యూబ్ అంటే ఇప్పుడు వరకు యూట్యూబ్ అని కానీ ఇది చెప్తా శివ ఫ్రాంక్ గా, సోషల్ మీడియాలోకి వెళ్ళడం ఏంటంటే బట్టలు ఇప్పి రోడ్డు మీదకి రావడం లాంటిది. నిజంగా నువ్వు బట్టలు ఎక్కడ చేంజ్ చేసుకోవాలి, బెడ్రూమ్ లో చేంజ్ చేసుకోవాలి. రోడ్డు మీద చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది, ప్రతి వాడు అడుగుతాడు నేను, అర్థమైందా? ప్రతి వాడు క్వశ్చన్ చేస్తాడు. అలా బయటకు రావడం ఎందుకు, ఒకటి అనిపించుకోవడం ఎందుకు? ఇప్పుడు ఒకడు ఉంటాడు, వాడు వాళ్ళ ఆవిడతో కలిపి ఏదో చేస్తారు, ఈరోజు మా ఆవిడ ఏముంటుందో తెలుసా చూడండి అంటే కింద వాడు కామెంట్ పెడతాడు, అన్న మీ ఆవిడ నడుము మీద పుట్టి మంచి బాగుంది అన్న అంటాడు. అవసరమా? అంటే అందరూ పాజిటివ్గా పెడతారని కదా, ఎవడో ఒకడు ఉంటారు. ఎందుకు ఒకరితో అనిపించుకోవడం? నాకు ఏదైనా బేర్ చేస్తా కానీ ఒకరితో చెప్పించుకోవడం, ఒకరితో అనిపించుకోవడం అనేది అసలు ఇష్టం ఉండదు. అంటే ఆ సోర్స్ వేరే వాడికి ఇవ్వడం ఎందుకని. వన్స్ సోషల్ మీడియాలోకి వస్తే ప్రతి ఒక్కరు మన గురించి మాట్లాడతాం. ఎందుకు వాళ్ళతో మాట్లాడించుకోవడం? డబ్బులు ఉన్నా లేకపోయినా పర్లేదు, తినడానికి ఉండడానికి ఉంటే చాలు. అందుకే సోషల్ మీడియా చాలా మంది అంటారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, బుల్లెట్ భాస్కర్ ఛానల్. వద్దు అలాంటి అసలు వాటి జోలికే పోను. అంటే జబర్దస్త్ ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ చూడడం మానేశారు. అసలు జబర్దస్త్ అయిపోయిందా టైం అయిపోయిందా అని చెప్పి మానేయడం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేస్తావా? ఎందుకు రీజన్? 100% ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, నేనే కాదు. అది మనం జబర్దస్త్ పని అయిపోలేదు, ఇది అయిపోయినా గొప్పగా చెప్పగలం. జబర్దస్త్కి ఇప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కాకపోతే సమ్ సెక్టర్ ఆఫ్ నువ్వు చెప్పినట్టు సమ్ ఏజింగ్ పీపుల్ కొంతమంది దూరం అయ్యారనే సంగతి కరెక్టే. అది ఇప్పుడు ఏంది శివ, ఇప్పుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 12 ఇయర్స్ నాన్ స్టాప్గా సక్సెస్ అవడమే ఒక గ్రేట్. నాకు తెలిసి ప్రపంచం మొత్తం మీద నాన్ స్టాప్గా 12 ఇయర్స్ కంటిన్యూగా రన్ అయిన షో ఒక్కటి చూపించు, ఎనీ వరల్డ్ ఎనీ ఛానల్, ఒక జబర్దస్త్ మాత్రమే. సో ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అనేది దేనికైనా ఉంటుంది. కాకపోతే దీనికి 12 ఇయర్స్ తర్వాత కొంచెం వచ్చినందుకు మనం ఆనందించాలి. ఆర్పీ గురించి ఏం చెప్తావు బ్రో? మనకు వేరే వాళ్ళ విషయాలు. ఇప్పుడు నా సిస్టమ్ ఎలా ఉంటుందంటే, నేను ఒకటి గురించి మాట్లాడను, నా గురించి ఎవడైనా మాట్లాడితే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అందుకైతే ఎవరి అభిప్రాయం వాళ్ళది, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఇప్పుడు చంటన్ ఉన్నాడు, చంటన్ ఒకలా మాట్లాడతాడు, అది ఆయన అభిప్రాయం.
నా అభిప్రాయం నాది. సో అసలు వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడాలి. జబర్దస్త్ స్టార్టింగ్ అప్పటి నుంచి అంటే ఎప్పుడైతే మీరు ఉన్నారో స్టిల్ జబర్దస్త్లో ఉండిపోయారు. అవును, ఉన్న ఏకైక వ్యక్తి మీరే. నేనే. అంటే ఏంటి బయటికి వస్తే మళ్ళీ కష్టమనా లేకపోతే ఏంటా అనేది నాకు అంటే ఎగ్జాంపుల్ చెప్తా. లైఫ్లో నువ్వు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డావో నాతో పాటు నాకు తెలుసు. నీకు ఒక షో ద్వారా మంచి పేరు వచ్చింది, ఆ షోని ఎప్పుడైనా జీవితంలో మర్చిపోతావా? ఇప్పుడు నేనంటే ఎవరికో జనాలు తెలియదు, అలాంటి నన్ను నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చింది కాబట్టే ఈ రోజుకి జబర్దస్త్ను విడిచిపెట్టకుండా ఉన్నా. డబ్బుల గురించి కాదు, ఇదే డబ్బులు బయటకు వెళ్తే బోల్ని సంపాదిస్తా. నాకేంటి ఎప్పుడు అరే ఇంతమందికి అన్నం పెట్టిన షో, ఇంత లైఫ్ ఇచ్చిన షో, దానికోసం ఏదో కష్టపడాలి అంతే, అంతకుమించే లేదు. ఓకే, అంటే చాలా మంది ఇదే ఇందులో బయటికి వెళ్ళిపోయి సినిమాలు అని చెప్పి కానీ లేకపోతే మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం మళ్ళీ జబర్దస్త్కి రావడం. ఒక చిన్న విషయం చెప్తా. ఒకటి పిల్లం లేచిపోయింది, ఎవడో కనిపించి అడిగాడు, ఏంటి సార్ మీ ఆవిడ ఏమైందంటే, లేదండి చిన్న గొడవ వచ్చి నేనే వదిలేసాను అంటాడు. మా ఆవిడ లేచిపోయింది అంటాడు. లేచిపోయింది. ఇది కామన్. ఒక సంస్థ వాళ్ళ అవసరం ఉంటే ఉంచుకుంటుంది, వాళ్ళు దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఉంచుకుంటుంది. కొంతమంది తీసేస్తుంది. నన్నైనా సరే నా అవసరం అయిపోతే నన్ను తీసేస్తారు. ఇవి మన దగ్గర స్టఫ్ అయిపోయింది వీడు చేయలేడంటే పక్కన పెడతారు. బయటకు వెళ్ళి నేనేం చెప్తాను, యాక్చువల్గా నేను చాలా బిజీ అయిపోయానండి సినిమాల్లో అంటాను. అలానే అందరినీ అనట్లేదు, కొంతమంది సినిమాల్లో బిజీగా ఉంటారు. మరి ఆది ఎంత బిజీ, మరి చేయట్లేదు ఇప్పటికీ, మరి ఆయన ఎందుకు అడగట్లేదు? అది ఎంత బిజీగా ఉంటారు, చాలా బిజీ, మొత్తం చాలా సినిమాల్లో కనబడుతుంటాడు. అయినా సరే శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తాడు, డీ చేస్తాడు. బుల్లెట్ భాస్కర్ అంటే మామూలుగా చాలా మంచి క్యారెక్టర్ ఉన్న మనిషి, చాలా మంచి వ్యక్తి. ఎవరి దగ్గరికి వెళ్ళినా మరి అంత మంచివాడిని లేదు, మన అందరం ఎదవలమే. కాకపోతే మనం ఎవరు మంచి వాళ్ళు ఉండరు భూమి మీద, కాకపోతే అట్లా అనుకుంటూ ఉంటారేమో నాకు తెలియదు. అంత మంచివాడిని కాదు, కొంచెం యారోగెంట్గానే ఉంటాయి. యారోగెంట్ ఉంటాయి. మరి సినిమాలకి ట్రై చేయలేదా నువ్వు? సినిమాలు ట్రై చేశాను బ్రో. నువ్వు చెప్పు, సినిమాల్లో అవకాశాలు ఎవరు ఇస్తారు? ఎందుకు ఇవ్వరు బ్రో? ఇవ్వరు. నేను అది గమనించా. సినిమాల్లో అవకాశాలంటే నేను 1000 సినిమాలు చేశానని చెప్పుకోకూడదు. సప్తగిరిలాగా ప్రేమ కథా చిత్రం లాంటి ఒక సినిమా చేశానని చెప్పుకోవాలి. ఒక సినిమా చేస్తే అది మనకు బ్రేక్ అవ్వాలి. ఎక్కడో గుంపులో గోవిందలాగా నించోబెట్టి నేనేదో సినిమాకి ఇలాగే 55 రోజులు డేట్లు ఇచ్చా, హీరో ఫ్రెండ్ అన్నారని. సినిమా అంతా చూస్తే ఒక డైలాగ్ ఇచ్చారు. ఆ 55 రోజులు ఏం చేశారనుకున్నారు? సెట్కి వెళ్ళి భోజనం చేసి పడుకోవడం, సాయంత్రం లేకడం, ఇదే పని. అంత గుర్తింపు వచ్చే క్యారెక్టర్లు నాకు రాలేదు. ఇవ్వలేదు అన్నది వాళ్ళు ఇవ్వలేదు అని చెప్తే వాళ్ళు బ్లేమ్ చేసి ఉంటారు. నాకు రాలేదు. దేవుడు మనకు టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాయి, వచ్చినప్పుడు చేద్దాం. సినిమాలు ఎక్కడికి బ్రో నాకు సుధాకర్ ఒకటే చెప్పాడు జబర్దస్త్ చేశాక, ఫస్ట్ మనం ఫైనాన్షియల్గా సెటిల్ అవుదాం. ఫైనాన్షియల్గా అంటే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఈవెంట్స్ అంటే పబ్లిక్ షోస్లో మనం నెంబర్ 1. పబ్లిక్ షోకి వెళ్తే వెంటనే డబ్బులు వస్తాయి. సో ముందు ఫైనాన్షియల్గా సెటిల్ అవుదాం, తర్వాత సినిమాలు. ఉంటుందా బ్రో అంత టైం? ఎందుకు ఉండదు? ఇప్పుడు మనం షోస్ ఎందుకు చేస్తున్నాం? ఫైనాన్షియల్గా ఫస్ట్ సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత ఇంకేంటి, నేను కృష్ణాగర్ నగర్ రోడ్ల మీద తిరిగినా కూడా మా ఇంట్లో ఎవరు అడగరు, హ్యాపీగా వెళ్ళాను. సో ఫస్ట్ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, తర్వాత సినిమాలకి వెళ్ళాలి. ఈవెంట్లు ఎక్కువ కదా బ్రో జబర్దస్త్ వాళ్ళకి ఈవెంట్స్ ఎక్కువ, అందులో మా టీంకి ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు మంత్లో ఒక 20-25 ఈవెంట్సే చేస్తాం బయట. యాక్చువల్లీ ఇందాక మీ మంచితనం గురించి అడిగిన క్వశ్చన్కి బ్రేక్ ఇవ్వడం జరిగింది కదా, అది ఏంటంటే చాలా మందికి లైఫ్ ఇచ్చారు, అమ్మాయిలకు కూడా లైఫ్ ఇచ్చారు, కానీ భాస్కర్ మీద ఎందుకు సెటర్లు వేసుకుంటాడు? ఇప్పుడు ఎట్ట అయిపోయిందంటే మన తెలుగులో చాలా వర్స్ట్ సిచ్యువేషన్. మీరు తమిళ్కి వెళ్ళండి, హిందీకి వెళ్ళండి, షారుఖ్ ఖాన్ గారు ఎదురుగా ఉంటే షారుఖ్ ఖాన్ మిమిక్రీ చేస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మన తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఏ హీరో మీద వేసినా, ఏ హీరో అంటే హీరో మీద వేయక్కర్లేదు, జస్ట్ స్పూఫ్ చేస్తే చాలా కింద కామెంట్ పెడతారు, మా హీరో జోలికి వస్తే పగులుద్దురా అంటారు. ఇట్లా చాలా ఫేస్ చేశాను. అంతెందుకు, మా జబర్దస్త్లో ఉన్నోడు మీద జోకులు వేస్తేనే వాడికి ఒక ఫ్యాన్స్ బేస్ ఉంది,